నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం. 150 కోట్లతో 4 ఎకరాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు. కరీంనగర్లో నిలవే సినిమా యూనిట్ సందడి. భారత టాకీస్ లో సినిమా నటీనటులకు ఘన స్వాగతం. కరీంనగర్ మేయర్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ హుందాగా వ్యవహరించాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే. ఇండిపెండెంట్లకు కలుపుకొని బీజేపీకి బ్రేక్ వేద్దామనే ఆలోచన సరైంది కాదని హితవు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమేశ్వర ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో రాష్ట్రమంతా మంచి వర్షాలు కురిసి పాడి పంటలు పండుతూ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం గతంలో పోరాటం చేశామని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేబినెట్ మంత్రులు, స్థానిక శాసనసభ్యుల చొరవతో ఆలయాన్ని సుమారు 150 కోట్లతో 4 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్లకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళకు వస్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పరిణామాల పార్టీలు చేంజ్ చేసుకుంటూ ఎట్లా పూరితమైందో ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో. ముఖ్యమంత్రి గారు, మంత్రుల జోక్యం లేదు ఇందులో. స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచినామని మీరే జెండా ఊపారు కదా, మేము అన్నామా? మేము ఇప్పుడు ఏమంటున్నాం, డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు తిరగనీయం. ఎవరు డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్ చెప్పకుండా ఉత్తర తెలంగాణ దాన్ని డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండాలని, మంచి వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగాలని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువవ్వాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుణ్ణి వేడుకున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు. స్వామి కొట్లపల్లి హరహర మహాదేవుని అభిషేకం చేసుకుని హుస్నాబాద్ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలి. సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి
ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినాం. ఏ సంకల్పం అయితే తీసుకొని ముందుకు పోతా ఉన్నానో గౌరవల్లి ప్రాజెక్టు కూడా ఆ భగవంతుని ఆశీస్సులుండి వచ్చే శివరాత్రి లోపల కాలువలకు నీళ్లు వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని కూడా నా కృషికి తోడు ఆశీర్వచనంగా ఉండాలని ప్రార్థించుకుంటూ తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు కొనసాగి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా పరిపాలన కొనసాగించేటువంటి ఒక ఆశీర్వచనాన్ని కూడా ఇవ్వని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని. కరీంనగర్లో సిఆర్పీఎస్ అమర జవాన్లకు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాధికారం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ కూడలి వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. జాతీయ నినాదాలు పలుకుతూ వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల త్యాగాలు ఎప్పటికీ మరవలేమని, వారి స్ఫూర్తి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2019లో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో 40 మంది సిఆర్పి జవాన్లు వీరమరణం పొందినారు. వారికి జ్ఞాపకార్థం బ్లాక్ డేగా ఆ రోజు చీకటి రోజుగా ప్రకటించారు. ఈరోజు 7వ సంవత్సరం జరిగి 7 సంవత్సరాలు అయింది. వాళ్ళ ఆత్మశాంతి కోసం, వాళ్ళని స్మరించడం కోసం ఈరోజు చీకటి డేగా మరియు సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ తరఫున సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఎస్ఎఫ్, అస్సాం రైఫుల్ అండ్ ఏదైతే మరి 2019 ఫిబ్రవరి 14వ తారీఖు ఏదైతే పుల్వామాలో జవాన్లపైన దాడి జరిగిందో ఆ దుర్ఘటనకు సంబంధించి ఈరోజు ఆ జవాన్లకు ఆత్మశాంతి చేకూరాలనే ఉద్దేశంతో మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందుకు గాను జవాన్లు యావత్తు భారతదేశంలో భావి భారత పౌరులందరూ ప్రశాంతంగా ఈరోజు ఎవరిండ్లలో వారు నిద్రపోతున్నారంటే ఇది మరి భారత జవాన్ల యొక్క కష్టార్జితం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, భారత జవాన్లు మరణించడం చాలా బాధాకరం అని చెప్పేసి భావి భారతదేశానికి రక్షణ కవచంలా ఉంటున్న మరి జవాన్ల కుటుంబాలు మరి రోడ్ల మీద పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా జవాన్ల కుటుంబాలను, మరణించిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయికే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన తాజా చిత్రం నిలవై సినిమా యూనిట్ సభ్యులు కరీంనగర్లో సందడి చేశారు. ఇక కరీంనగర్ పట్టణంలోని భారత్ టాకీస్లో సినిమా హీరో పోలాడి సౌమిత్, హీరోయిన్ శ్రేయసి సేన్తో పాటు తదితర నటీనటులకు ప్రేక్షకులు ఘన స్వాగతం పలికారు. ఇక పిఓవి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజ్ అల్లాడి, పోలాడి గిరిధర్రావు, సాయికే వెన్నం చిత్రాన్ని నిర్మించినట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమాకు సంగీతాన్ని కళ్యాణ్ నాయక్ అందించారు. చిత్ర యూనిట్ సభ్యులు కరీంనగర్ వాసులు కావడం, కరీంనగర్లో తమ సినిమాకు ఇంత మంచి ఆదరణ రావడం సంతోషంగా ఉందని సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు. తన సినిమాకు బుకింగ్ చాలా బాగా వస్తుందని, ఇంటర్నేషనల్ స్థాయిలో తమ సినిమా ఉందని హీరో సౌమిత్ పోలాడి తెలిపారు. కరీంనగర్కు రావడం ఎంతో సంతోషంగా ఉందని, నిలవే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని హీరోయిన్ శ్రేయసి సేన్ సంతోషం వ్యక్తం చేశారు. हमारा मूवी निलवे 13 फेब को रिलीज़ हुआ. रिस्पॉन्स हैज़ बिन रियली गुड. आई एम हियर इन करीमनगर. द रिस्पॉन्स इज सो गुड. आई एम सो ओवरवेल्म. बहुत अच्छा लग रहा है. हम सब यहाँ पे हैं, सब लोग सेलिब्रेट कर रहे हैं. बहुत अच्छा लग रहा है. इट्स अ वेरी गुड फीलिंग एंड थैंक यू एवरीवन फॉर कमिंग. ये दिस इज़ अ वेरी टचिंग मूवी. ये बहुत ही जेन्युइन सिंसियर मूवी है. मुझे लगता है अभी ये बहुत सारे लोगों के दिल को छुएगा. इट विल टच एवरीवन्स हार्ट. मतलब बहुत ही प्यार भरा फिल्म है एंड हाँ, मुझे लग रहा है लोगों को पसंद भी आ रहा है. సో ఈ రోజు నుంచి బుకింగ్స్ కూడా బాగా వస్తున్నాయి హైదరాబాద్ అండ్ తెలంగాణ, మన చుట్టుపక్కల మొత్తం కూడా. అండ్ రీచ్ కూడా బాగుంది. టాక్ కూడా చాలా పాజిటివ్ వస్తుంది. హోప్ఫుల్లీ
డౌన్ ద లైన్ అట్లీస్ట్ టికెట్స్ ఇంకా ఎక్కువ థియేటర్స్ వచ్చి ఇంకా బాగా రీచ్ అవుదాం అనుకుంటున్నాను. అందరూ నిలవే సినిమా నిన్నే రిలీజ్ అయింది Feb 13th అండ్ అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఆర్గానిక్గా వైజాగ్లో స్టేట్ మొత్తం బుకింగ్స్ ఈరోజు చాలా ఇంప్రూవ్ అయినాయి. ఒక ఏ నోన్ ఫేస్ లేకుండా ఇంత మంచి ఓపెనింగ్స్ రావడం, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళి కూడా చాలా మంచి న్యూస్ లాగా ట్రెండ్ అవుతుంది. సో ఒకటి స్పెషల్ ఏంటంటే కరీంనగర్కే రావడం. నేను కానీ సౌమిత్ కానీ మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇక్కడే పెరిగిన వాళ్ళం. మా జర్నీ ఇక్కడనే స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమా తీయడం అనేది మాకు చాలా గర్వకారణం. సో ఇంత మంచి టాక్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తే కరీంనగర్ నుంచే స్టార్ట్ పెడదామని ఇక్కడ దాకా వచ్చాం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లవ్ చూసినా చూసినా కానీ వీఆర్ వెరీ హ్యాపీ అండి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వృద్ధులకు, వికలాంగులకు పండ్లను పంపిణీ చేయడం సంతోషదాయకమని తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కోమటిరెడ్డి అశోక్ రెడ్డి పేర్కొన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్ఖానా గడ్డలో గల ప్రభుత్వ వయోవృద్ధుల దివ్యాంగుల వసతి గృహంలో నివసిస్తున్నటువంటి వృద్ధులకు, దివ్యాంగులకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పరమశివుని దర్శించుకోవడమే కాకుండా పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సుమారు 70 మందికి వివిధ రకాల పండ్లను పంపిణీ చేశామన్నారు. ఆ శివుని దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండి అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇక పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కోమటిరెడ్డి అశోక్ రెడ్డి, వారి కూతురు కోమటిరెడ్డి ఆద్యారెడ్డి మరియు కోమటిరెడ్డి జితేందర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వృద్ధుల మరియు వికలాంగుల ఆశ్రమంలో తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పండ్లు మరియు ఫలాలు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 70 మంది వరకు వృద్ధులు, వికలాంగులు ఉన్నారు. వారికి మా వంతు తోచినంత సాయం చేయాలనిపించింది. ఆ శివుని కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఈరోజు ఆ శివయ్య దయ వల్ల ఏదో మాకు తోచినంతలో ఇక్కడ ఉన్న వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పండ్లు పంచాలని ఆ శివయ్య దయదలవడం వల్ల ఈరోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఇది. రానున్న కాలంలో కూడా మా ఆర్గనైజేషన్ ద్వారా మరింత మంచి కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటామని. కరీంనగర్ మేయర్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ హుందాగా వ్యవహరించాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కురివి వేణుగోపాల్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరీంనగర్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. కరీంనగర్ నగర ప్రజల తీర్పును గౌరవిస్తేనే కాంగ్రెస్కు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో 66 డివిజన్లకు గాను బీజేపీ పార్టీ 30 డివిజన్లను సొంతంగా గెలుచుకుంది. అయితే ప్రధాన పార్టీగా ఆవిర్భవించింది అని అన్నారు. కాబట్టి మేయర్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ హుందాగా ఉండడమే సరైన రాజకీయ నిర్ణయం అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే ఇండిపెండెంట్లను కలుపుకొని బీజేపీకి బ్రేక్ వేద్దామని ఆలోచన సరైంది కాదన్నారు. కనుక ఇటువంటి ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ మానుకోవడమే మంచిదన్నారు. ఈ నెల 11 తారీఖు నాడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి. అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్లో కూడా కరీంనగర్ పట్టణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించాలి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల బీజేపీ పార్టీ 66 డివిజన్లకు కానీ వారు సొంతంగా 30 డివిజన్ల లోపల వారు గెలుపొందడం జరిగింది. కొంతమంది ఇండిపెండెంట్లను కలుపుకొని వారు ఇప్పుడు మేయర్ పీఠాన్ని అధిష్ఠించేటువంటి పరిస్థితిలో బీజేపీ పార్టీ ఈరోజు ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు, బీఆర్ఎస్కు 9 సీట్లు, ఎంఐఎంకు 3 సీట్లు, ఇండిపెండెంట్లకు 10 సీట్లు ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ ఈ మేయర్ ఎన్నిక విషయంలో ప్రధాన ఇంకో పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హుందాగా ఉంటేనే బాగుంటుంది. కరీంనగర్ ప్రజల యొక్క నిర్ణయాన్ని వాళ్ళు గౌరవిస్తేనే బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ ఆలోచనలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ
3 పార్టీలు కలుపుకొని, ఇండిపెండెంట్లను కలుపుకొని, ఎక్స్ అఫిషియో మెంబర్లతోని కలుపుకొని మేయర్ ఎన్నికలను ఏదో మేము కైవసం చేసుకుంటాం, బీజేపీ పార్టీని ఆపుతాము అని అంటే అది కరీంనగర్ ప్రజల లోపల కాంగ్రెస్ పార్టీ చులకనగా అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇటువంటిది రాజకీయంగా భవిష్యత్తుగా ఇంకా బీజేపీకి ఇంకా లాభం చేర్చే విధంగా ఉంటుంది. కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న అన్ని శివాలయాల్లో శివరాత్రి వేడుకలను ఘనంగా కొనసాగాయి. శాతవాహనుల తొలి రాజధానిగా ప్రఖ్యాతిగాంచిన వెల్గటూరు మండలం కోటిలింగాలలోని కోటీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిపారు. తెల్లవారుజామున స్వామివారికి గోదావరి జలాలతో స్వామివారికి విశేష అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. గోదావరి నదీ తీర పుణ్యక్షేత్రం కావడంతో ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం కోటీశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మహాశివరాత్రి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ పక్షాన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయగా ధర్మపురి పోలీస్ సర్కిల్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. పెగడపల్లి మండల కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు ధర్మారం మండలంలోని రచ్చపల్లిలోని సాంబమూర్తి దేవాలయం, నంది మేడారంలోని అమరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ మహాశివరాత్రి రోజున యావత్ భూలోకంలో ఉన్నటువంటి యొక్క మానవులు పరమశివునికి ప్రీతికరమైనటువంటి యొక్క భక్తి తత్వాన్ని వాళ్ళు సేవించి స్వామివారికి అభిషేకము పంచామృతాలతో గంగాజలముతో మరియు సమర్పించి జాగరణ కూడా వాళ్ళు నిద్ర ఆధారాలు లేకుండా మరి నిర్వహిస్తారు. ఇంకా గోదావరి నది తీరంలో ఉన్నటువంటి పార్వతి కోటేశ్వర స్వామి వారు అతి పురాతనమైనటువంటి యొక్క దేవాలయము. త్రేతాయుగములో ఋషులు కోటి రేణులతో ప్రతిష్టాపన చేసిన శివలింగం కాబట్టి కోటి లింగాలు స్వామివారికి ఉంటాయని భక్తుల యొక్క విశ్వాసము. కాబట్టి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా కోటిలింగాల స్వామివారిని చాలామంది భక్తులు గోదావరి స్థానాలు ఆచరించి దర్శించుకుంటున్నారు, అభిషేకాలు కూడా సమర్పించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలవ పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగినది. మరియు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ, తీర్థ ప్రసాదాలు, క్యూ లైన్లు అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. సుమారు ఇప్పటి వరకు 20 నుంచి 30 వేల మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగినది. సుప్రభాత సేవ మరియు 6 గంటల నుంచి అభిషేకాలు మరియు రాత్రి 10 గంటలకు నిషి పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. రోజు కోటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కుటుంబాలు చల్లగా ఉండి పాడి పంట అన్ని సక్రమంగా ఉండి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఎప్పుడు ఎల్లవేళలా ప్రజల వైపు ఉండాలని కోరుకుంటూ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు. గత సంవత్సరం 50 నుంచి 60 వేల మంది వచ్చిండ్రు. ఈ సంవత్సరం ఇంకా మనకు 80 వేల పైననే వస్తారని మేము అనుకుంటున్నాము. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఒక విశేషమైన అంటే స్వయంభూ సైకత లింగము ఇసుకరేణులతో ఏర్పడినటువంటి కోటి ఇసుకరేణులతో ఏర్పడిన లింగం కాబట్టి ఏదైతే మనం స్వామిని మనసులో సంకల్పం చేసుకొని కోరుకుంటారో అది నెరవేరుతుంది అనేది భక్తులకు పూర్తి విశ్వాసం ఉన్నది. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు. గంగా పరమేశ్వర ఆలయం సత్య హరికాలని, అందువల్ల డివిజన్ గంగాపుత్ర సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక అన్ని సదుపాయాలు ఆలయ కమిటీ సమక్షంలో నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకల్లో జిల్లా గడప కోటేష్ గారు మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ పెద్దపల్లి సత్యనారాయణ, ట్రెజరర్ కడప సత్యనారాయణ, నాగుల కనకయ్య, సానా రమేష్, పాక రాజమోహన్, పెద్దపల్లి మహేష్, సందిరి రాజు, మూట నర్సయ్య, మహేష్, కమిటీ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. డివిజన్ ప్రజలందరికీ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పెద్దపల్లి సత్యనారాయణ జిల్లా వైస్ ప్రెసిడెంట్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, ఓం నమో గంగాపుత్ర, జై గంగాపుత్ర, ఓం నమో శివాయ.
ఓం నమో శివాయ. మహాశివరాత్రి మహోత్సవ సందర్భంగా శ్రీ గంగా పరమేశ్వర శివాలయంలో సప్తగిరి కాలనీ గవర్నమెంట్ హై స్కూల్ వెనకాల కరీంనగర్ గంగపుత్ర సంఘం తరపున మేము శివరాత్రి సందర్భంగా మన భక్తులందరికీ ఏ ఆటంకము కలగకుండా లైన్ క్యూ పద్ధతులను పాటించినాము. మరియు అదేవిధంగా నీళ్ళ వసతి కూడా కల్పించినాము. అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా కల్పించినాము. మేము ఇప్పటి వరకు దాదాపు ప్రొద్దున 5 గంటల నుంచి మొదలు పెడితే ఇప్పుడు 12 గంటల వరకు దాదాపు ఒక 1000 మంది వచ్చి భక్తులు సమర్పించినారు. మరియు అదేవిధంగా గుడికి దేవాలయానికి ఏ ఆటంకం కలగకుండా మాకు సహకరించిన మా గంగాపుత్ర సంఘ సభ్యులందరూ మరియు ఆలయ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, గంగాపుత్ర ఆలయ కమిటీ సప్తరి కాలనీ అందు కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ గంగా పరమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూట అన్ని విధాల వసతులు కల్పించి మంచినీటి సౌకర్యం కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇంకా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిగా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని హ్యాపీగా వెళ్ళవలసి విధంగా మేము ఆలయ కమిటీ తరఫున నిర్మాణాత్మకమైన మార్పులు చేస్తూ ఈ ఫెస్టివల్స్ను ఘనంగా జరుపుకుంటున్నాము. అయితే 12 గంటల ప్రాంతంలో పూట మహాలింగోద్భవం జరుగుతుంది. కరీంనగర్లోని పాత బజార్లోని ప్రముఖ శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత బజార్లోని ప్రముఖ శివాలయం మహిమాన్వితమని స్థానిక భక్తులు పేర్కొంటున్నారు. కోరిన కోరికలు తీర్చే ఆ పరమశివుని శివరాత్రి రోజు దర్శించుకుని పునీతలమైనామంటూ భక్తులు తెలుపుతున్నారు. ఉదయం నుంచే భక్తుల తాకిడి కనిపించింది. భక్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పరమ పావనమైన మన భారతదేశంలో అనేక జీవరాశులు సుఖమయ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి అని అంటే అది ఈశ్వరుని యొక్క కృప వలన. ఈశ్వరుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని శాస్త్రం కూడా ఉన్నది. సకల దేవతా స్వరూపుడైనటువంటి శంకరుడు ఆవిర్భవించినటువంటి రోజే మహాశివరాత్రి. అసలు ఈ అనంత బ్రహ్మాండాల్లో అంతటా వ్యాపించున్నటువంటి వాడెవరు అనంటే శివుడు. నారాయణమూర్తికి దశావతారాలు చెప్తారు. మత్స్య కూర్మ వరాహ నారసింహ అని. శివునికి సంబంధించిన అవతారాలు ఏవి అని ప్రశ్న వేసినప్పుడు పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశములు పంచభూతాలు, ఆకాశంలో ఉండేటువంటి సూర్యచంద్రులు, వీటిని అన్నిటిని అనుభవించేటువంటి జీవుడు, మొత్తం కలిపి 8 శరీరాలు అని శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడ్డది. మిగతా దేవతలకు సంబంధించిన అవతారాలు మనకు దూరంగా ఉన్న మనకు అందుబాటులో ఉండేటువంటి అవతారాలు ఏవి అనంటే భూమి మనకు అందుబాటులో ఉన్నదే, నీళ్లు మనకు అందుబాటులో ఉన్నదే, ఆకాశము, వాయువు, సూర్యచంద్రులు రోజు కనిపించేవాళ్లే. ఈ చెప్పినటువంటి 8 పదార్థాలు ఏవైతే ఉన్నాయో, తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఇవే ఈశ్వరుని యొక్క స్వరూపాలు. కనిపించని దేవుడు కాదు మన శంకరుడు, అందరికీ కనిపించే దేవుడు, అందుబాటులో ఉండే దేవుడు, ఆశుతోషుడైనటువంటి శంకరుడు. జన్మలేని వాడైనప్పటికీ కూడా జన్మించినటువంటి మహాశివరాత్రి. ఆ శివరాత్రి నాడు లింగరూపంలో ఆవిర్భవించినాడు శంకరుడు. అటువంటి శంకరుణ్ణి తండోపతండాలుగా భక్తులు దర్శించుకుంటూ ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో కోతుల బెడతను అరికట్టేందుకు విచిత్రమైన వేషధారణతో గ్రామంలోని వీధుల గుండా పరుగులు పెడుతూ తిరుగుతూ కోతులను తరిమి కొట్టారు. సర్పంచ్ మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే కోతుల బెడద వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని, దాంట్లో భాగంగానే కొన్ని గ్రామాల్లో కోతులను తరిమి కొట్టేందుకు కొండెగలను ఊర్లో తిప్పుతూ కోతులను తరిమి కొట్టారు. ముఖ్యంగా అడవులు లేకుండా పోవడంతో జనావాసాల్లోకి వచ్చి ఆహారం కోసం వానరులు ఇళ్లలోకొచ్చి ఇంట్లో ఉన్న సామంతో పాటు ఆహార పదార్థాలు కూడా చెల్లాచెదురు చేయడం పొద్దున్నుంచి రాత్రి వరకు వాటి కోసం ఇళ్లలోనే వస్తుంది. దానిని ఆలోచించి దాచారం గ్రామ పంచాయతీ పాలకవర్గం
సర్పంచ్ రేణుక గ్రామ ప్రజలు ఇలాంటి వినూత్న ప్రయత్నం చేయడం, దాంతో కోతులు కూడా భయపడి ఊర్లో నుంచి వెళ్లిపోవడం అద్భుతంగా ఉందని అన్నారు. ఇలాంటి వినూత్న ప్రయత్నం కోతుల బెడద ఉన్నవారు తప్పకుండా ప్రయత్నించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొడుముల రేణుక నాగరాజ్, ఉప సర్పంచ్ కోడుముంజ అనిత, విక్రమ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత మహిమగల స్వయంభుగా వెలిసిన శ్రీ మద్దెల రామలింగేశ్వర ఆలయం మహిమాన్వితమని స్థానిక భక్తులు పేర్కొంటున్నారు. కోరిన కోరికలు తీర్చే ఆ పరమశివుణ్ణి శివరాత్రి రోజు దర్శించుకొని పునీతులమైనామంటూ భక్తులు తెలుపుతున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం నుంచే ప్రారంభమైన భక్తుల తాకిడి తెల్లవారుజాము 3 గంటల వరకు కొనసాగుతుందంటూ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ తెలిపారు. స్వామి దేవాలయం పెద్దపల్లి జిల్లా. ఇది స్వయంభులింగం, సనాతనమైన అంటే కొన్ని వందల సంవత్సరాల గుడి. ఇది భవానీ శంకరుడు మడ్లల్లో వెలిసిండు స్వయంభుగా. ఈ లింగానికి రామలింగేశ్వర స్వామి అని పేరు. ఇది బ్రహ్మసూత్రంతో వెలిసిన లింగం. ఇది బ్రహ్మసూత్రం. ఇది స్వయంభు పానపట్టంతో సహా లింగం వెలిసింది. ఇక్కడ సనాతనంగా మహాశివరాత్రి రోజు అత్యంత వైభవంగా ఆ శివుడి యొక్క అనుగ్రహం కొరకు పెద్దపల్లి జిల్లా పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క శంకరుని యొక్క అనుగ్రహం పొంది ఆ యొక్క రామలింగేశ్వర స్వామి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలు నిలుస్తున్నారు. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ మా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 4 గంటల నుంచి మహాన్యాస పూర్వక సకృతావర్తన రుద్రాభిషేకములు జరుగుతాయి. జరిగినవి. తర్వాత దేవస్థానం అనేది ఎంతో పురాతనమైనది, స్వయంభూ లింగం. ఇది ఇక్కడ దర్శించుకున్న వారికి సకల అష్టైశ్వర్యాలు సంతోషాలతో తులతూగుతారు. వారి అందరికీ కూడా శ్రీ మద్దెల రామలింగేశ్వర స్వామి దేవస్థానం శివాలయం కమిటీ వారు ఎన్నో వసతులు కల్పించినారు. వాటిని వినియోగించుకొని శివుని దర్శనం చేసుకొని ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజు. శివరాత్రి రోజు మీరు శివుని దర్శనం చేసుకున్నచో మీ సకల పాపాలు పోతాయని. కరీంనగర్లో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు రాత్రి చిన్మయ మిషన్ అమృతోత్సవం ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ తర్వాత లింగోద్భవ ఉత్సవాలు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమృత మహోత్సవంలో భాగంగా చిన్మయ మిషన్ కరీంనగర్ కమిటీ ద్వారా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వైశ్యభవన్లో సామూహికంగా 108 జంటలచే రుద్ర అభిషేకం మరియు అలాగే రుద్ర హవనం కార్యక్రమం జరుగుతూ ఉంది. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి నామస్మరణ, జపం, పూజ, అభిషేకం, హోమం అన్నింటి ద్వారా కూడా ఈరోజు చేసినటువంటి క్రియతో సంవత్సరాంతం చేసినటువంటి ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అందులో భాగంగా రుద్ర హవన కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. అలాగే సమయంలో ఈరోజు సాయంత్రం రాత్రి 8 గంటలకు మహాశివుడు పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. చిన్మయ మిషన్ అమృతోత్సవాల భాగంగా చిన్మయ మిషన్ నుంచి ఈరోజు సామూహిక రుద్రాభిషేకము మరియు హోమము, తర్వాత సాయంత్రం కళ్యాణం జరపడం జరుగుతుంది. మే 29వ తారీఖున అమృతోత్సవ భాగంగా రథయాత్ర రావడం జరుగుతుంది. అప్పుడు కూడా భక్తులందరూ పాల్గొని తరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం. 150 కోట్లతో 4 ఎకరాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు. కరీంనగర్లో నిలవే సినిమా యూనిట్ సందడి. భారత టాకీస్లో సినిమా నటీనటులకు ఘన స్వాగతం.
కరీంనగర్ మేయర్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ హుందాగా వ్యవహరించాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే, ఇండిపెండెంట్లకు కలుపుకొని బీజేపీకి బ్రేక్ వేద్దామనే ఆలోచన సరైంది కాదని హితవు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.